హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ఎంతో వైభవంగా ప్రారంభమైంది. గత ఏడాది పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈసారి భక్తులు ఎక్కడా భయపడకుండా రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. కానీ సరిగ్గా యాత్ర మొదలైన 5 రోజుల్లోనే భక్తులను ఎంతో ఆందోళనకు గురిచేసే ఒక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అమర్నాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడే పవిత్ర మంచు శివలింగం, దీనిని భక్తులు బాబా బర్పానీ అని పిలుచుకుంటారు. అది కేవలం 5 రోజుల్లోనే దాదాపు 90% కరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. 57 రోజుల పాటు సాగాల్సిన ఈ సుదీర్ఘ యాత్రలో మొదటి వారంలోనే మంచులింగం కరిగిపోవడం వెనుక అసలు రహస్యం ఏంటి? కేవలం వాతావరణ మార్పులే కారణమా, లేక మానవ తప్పిదాలు కూడా ఉన్నాయా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు ఊహించని స్థాయిలో భక్తులు తరలివచ్చారు. యాత్ర ప్రారంభమైన మొదటి 4 రోజుల్లోనే ఏకంగా 93,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రెండవ రోజే దాదాపు 20,000 మంది గుహను సందర్శించారు. ఇది గత కొన్ని ఏళ్లలో ఒక రికార్డ్. అయితే ఇందులో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. వేలాది మంది భక్తులు ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ లేదా తప్పనిసరి హెల్త్ సర్టిఫికెట్లు లేకుండానే అమర్నాథ్కు చేరుకుంటున్నారు. దీనివల్ల అక్కడ ఉన్న సెక్యూరిటీ మరియు ఇతర సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ లేని వారు కాస్త ఓపిక పట్టాలని ఆయన కోరారు. గుహను సందర్శించి వచ్చిన భక్తులు మరియు అక్కడున్న జర్నలిస్టుల కథనాల ప్రకారం మంచులింగం సైజ్ చాలా వేగంగా తగ్గిపోయింది. ఇండోర్ నుండి వచ్చిన ఒక భక్తుడు మీడియాతో మాట్లాడుతూ, గతంలో బాబా బర్పానీ కనీసం 40 నుంచి 45 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చేవారు. కానీ ఈ మధ్యకాలంలో అది కేవలం వారం రోజులకే పరిమితమవుతోంది. మేము 4వ రోజు దర్శనానికి వెళ్లేసరికి శివలింగం చాలా చిన్నదిగా అయిపోయింది అని చెప్పారు. సహజంగా ఈ మంచులింగం అనేది గుహ పైకప్పు నుంచి పడే నీటి చుక్కలు గడ్డకట్టడం వల్ల ఏర్పడుతుంది. అక్కడి వాతావరణం, తేమ మరియు మంచు కురిసే విధానం బట్టి దీని పరిమాణం మారుతూ ఉంటుంది. అయితే మొదటి వారంలోనే ఇది 90% పైగా కరిగిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మంచులింగం ఇంత త్వరగా కరిగిపోవడానికి శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ లేదా వాతావరణ మార్పులు. ప్రపంచంలోని మిగతా పర్వత ప్రాంతాలతో పోలిస్తే హిమాలయాలు చాలా వేగంగా వేడెక్కుతున్నాయని పర్యావరణ నిపుణులు నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది గుహ పరిసర ప్రాంతాల్లో మరియు చుట్టుపక్కల ఉన్న గ్లేసియర్లలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సముద్ర మట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహ లోపల కొద్దిగా వేడి పెరిగినా లేదా తేమ శాతంలో మార్పులు వచ్చినా ఆ మంచు నిర్మాణం నిలబడలేదు. గతంలో కూడా అంటే 2018, 2020, 22 మరియు 24లో కూడా మంచులింగం త్వరగానే కరిగిపోయింది. కానీ ఈసారి అది మరి 5 రోజులకే జరగడం ఆందోళనకరం. అయితే కేవలం ప్రకృతి మాత్రమే కాదు, అక్కడ జరుగుతున్న మౌలిక వసతుల విస్తరణ కూడా దీనికి ఒక కారణం కావచ్చు అనే విమర్శలు వస్తున్నాయి. గత 2 దశాబ్దాలుగా అమర్నాథ్ వెళ్లే మార్గాలను వెడల్పు చేశారు. గుహకు అత్యంత సమీపంలోకి లంగర్లు అంటే ఉచిత వంటశాలలు వచ్చాయి. విద్యుత్ దీపాలు మరియు సోలార్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రాస్తాలను బాగు చేయడానికి భారీ యంత్రాలు వాడుతున్నారు. ఇటీవలే గుహ దగ్గర నిర్మించిన ఒక రైన్ షెల్టర్ వల్ల గుహ లోపల ఉండే మైక్రో క్లైమేట్ మారిపోయిందని, దానివల్లే మంచు వేగంగా కరిగిపోతుందని కాంగ్రెస్ ప్రతినిధి అశ్విని హండా ఆరోపించారు. దీనిపై ఒక స్వతంత్ర శాస్త్రీయ పరిశోధన జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకేసారి వేలాది మంది భక్తులు గుహ లోపలికి వెళ్ళినప్పుడు వారి శరీరం నుంచే వచ్చే వేడి కూడా మంచు కరగడానికి కొంత కారణమవుతుంది. లక్షలాది మంది హిందువుల శ్రద్ధాశక్తులకు కేంద్రమైన అమర్నాథ్ యాత్రను భక్తులకు సులభతరం చేయడం ఎంత ముఖ్యమో, అక్కడి హిమాలయ పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించకపోతే భవిష్యత్తులో బాబా బర్పానీ దర్శనం మరింత కష్టమయ్యే ప్రమాదం ఉంది. మరి అమర్నాథ్ మంచులింగం ఇంత త్వరగా కరిగిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.